హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా ఆంధ్రాలో మద్యం బాబులు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం మీకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పేసి ₹99కి క్వార్టర్ మద్యాన్ని అయితే విక్రయించడం అయితే జరుగుతుంది కదా! అయితే ఈ యొక్క మద్యం మీద మందు బాబులు కొంచెం అసంతృప్తిగా ఉన్నారనమాట. ఏంటి అంటే ఆ మద్యం అనేది టేస్ట్ లేకుండా ఉంది. ఇప్పుడు మనం ₹99కి తీసుకునేటప్పుడు మినిమమ్ కొంచెం కిక్ ఉండాలి, కొంచెం టేస్ట్ కూడా ఉండాలి తాగేటోళ్ళకి. అయితే ఇప్పుడు ఏపీలో వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఏంటి అంటే ప్రభుత్వం ఈ యొక్క ₹99 క్వార్టర్ మద్యం ప్రవేశపెట్టినప్పుడు కొంచెం మంచిగానే ఉంది కొన్ని రోజులు. కాకపోతే రాను రాను ఆ మద్యం యొక్క టేస్ట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ముందు బాబులు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు టెస్ట్ చేసిరంట. టెస్ట్ చేసిన తర్వాత మద్యంలో ఉండాల్సిన ఆల్కహాల్ స్థాయి ఉంది. కాకపోతే టేస్ట్ అనేది లేదనేది ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చేస్తున్న అభిప్రాయం, ఆందోళన. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే వైసీపీ వాళ్ళు చూసారు కదా, మీకు ₹99కి మద్యం ఇస్తా అని చెప్పేసి గతంలో వైసీపీ ఇచ్చిన మద్యం కన్నా ఇంకా చాలా తక్కువ క్వాలిటీ లేని మద్యం ఇచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఒక ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఏపీలో ప్రభుత్వం హామీలలో చాలా కీలకమైన హామీ ఏంటి అంటే మందు బాబులకు ఇచ్చిన హామీల్లో ₹99కే నాణ్యమైన మద్యం ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఆ మద్యం అనేది అంత క్వాలిటీ లేదు అని అయితే మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.